అతి త్వరలోనే రాష్ట్రంలో మద్యం రేట్లు తగ్గిస్తాం, మంచి ముందు ఇస్తానని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మంచి విషయం తీసుకున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారు. మంచి మందు అయితే ఎవరు ఇవ్వరు, అంతా కల్తీ మందే ఇచ్చేది. చెప్పడానికి ఒక పై మాట చెబుతారు, అంతమించి ఏముండదు. కానీ మందు అనేది ఆపడానికి అసాధ్యం, ఎందుకంటే అది లేని వాళ్ళ బిజినెస్ జరగదు కాబట్టి. రేట్లు కూడా తగ్గిస్తామని చెప్తున్నారు కదా, మందు తాగే వాళ్ళకి ఇది ఒక మంచి విషయమా? ఆ రేట్లు తగ్గియడం వల్ల ఇంకా ప్రపంచం ఇంకా నాశనం అయిపోద్ది, తొందరగా ఇంకా నాశనం అయిపోద్ది. ఎందుకంటే తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంకా ఎక్కువ వెళ్తారు. బీర్ దాటం కంటే మందు ఆట బెటర్, తక్కువ రేట్ అని. న్యాచురల్గా పాడైపోద్ది, వ్యసనం అయిపోద్ది. ఇంకా ఎంత తాగేవాడు అంతే తాగుతాడు, ఇంకా అంతకంటే ఇంకెక్కువ ఏం తాగుతాడు అంటున్నారు? అంతకంటే ఎక్కువ తాగుతాడు, ఎందుకంటే తక్కువ రేటు కదా, ఇంకా తాగుతాడు. ప్రతిసారి 250 పెట్టి 350 అంత పెట్టి కొంటారు, దానికంటే ఇంకా తక్కువ తాగుతాడు. ఎందుకంటే ఎక్కువ పెంచుకోవడం వల్ల వాడికే హెల్త్ లాస్ అవుతాడు. నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్తున్నారు కదా చంద్రబాబు గారు. నాణ్యమైనది ఇవ్వడు. ఎమ్మెల్యే అయినా ఎవడైనా సరే, ఒక ముఖ్యమంత్రి అయినా సరే ఎవడైనా ఇవ్వడు. ఎందుకంటే వాడు నాణ్యమైనది ఇచ్చిందనుకో వాడే లాస్గా ఇవ్వరు. జగన్ గారు ఇచ్చిన మందు కానీ, లేకపోతే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమ్మిన మందు కానీ నాణ్యంగా లేదు, నాసిరకంగా ఉంది, దానివల్ల ఎక్కువ మంది రోగాలు పాలవుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారంటూ విమర్శిస్తున్నారు కదా చంద్రబాబు గారు. అందులో ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, ఒక మందు అనేది ఒక క్వాలిటీగానే ఉంటుంది అందరు ఎవరైనా, కానీ ఎవరు దాని మీద ఎక్కువ చేయరు, తక్కువ చేయరు. అంటే ఏంటంటే వాళ్ళ రాజకీయాల వల్ల వాళ్ళది అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పేసి ఒకరికొకరు గొడవల వల్ల చెప్పుకుంటారు, కానీ సంథింగ్ అలా అయితే ఏమి ఉండదు. ఎవరు వాడికి అలా మందు రేట్లు తగ్గితే ఇంకా మందు ఎక్కువ తాగుతారు, ఇంకా చాలా దెబ్బతింటారు. చంద్రబాబు గారు అతి త్వరలోనే రాష్ట్రంలో నాణ్యమైన తక్కువ రేటుకి మద్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచి నిర్ణయమేనా? నిర్ణయం మంచిది, ఏది ఇంతవరకు అవ్వలేదు కదా. అవుతుంది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి. అక్టోబర్ చూడండి, రేపు ఆగస్టు 15 నుంచి ఉచితం బస్సులు అన్నాడు. మరి అమ్మవాడి బళ్ళ అన్నది. ఆయన ఎక్కి 2 నెలలు అయింది. ఆయన సంతకం పెట్టింది ఇంతవరకు పడలా. అమ్మవాడి సంతకం పెట్టాడో పెట్టలేదో తెలియదు. క్రితం సంవత్సరం అప్పుడు ఇంతవరకు పడలా. ఆయన దిగిపోయి 2 నెలలు అయింది. అప్పుడు పడాలి మాకు. మేమేమి అంటాడో నొక్కేసాను అంటాడు. నొక్కేసేది మాకు పడలేదు కదా. అమ్మవాళ్ళకి రైతు భరోసా పడలేదు. 40 సంవత్సరాల వాళ్ళు పడలా. అవన్నీ ఎప్పుడు పడదు? ఆయన ప్రతి వాళ్ళకి 15,000 1500 అంటాడు. ఎంతమంది చదువుకుంటే అంతమంది 15,000 15 ఇంతవరకు పడలేదు కదండి. మరి వాళ్ళకి కూడా ఇబ్బంది కదా. ఏదో ఇప్పుడు ఏమనుకున్నారు, జగన్ ప్రభుత్వం బాగుందన్న అంటున్నారు కదా కొంతమంది. ఇప్పుడు ఏమన్నాడు జగన్, ఏమన్నాడు ఇప్పుడు టీవీలో పలవ పెట్టిన వాళ్ళు జగన్ పలవ పెట్టేవాడు, చంద్రబాబు ఏం చేయడు బిర్యానీ పెట్టాడు. అటు బిర్యానీ పోయింది, ఇటు పలవ పోయింది. మా ఇంట్లో పస్తులు అని ఆయనే చెప్తున్నాడు టీవీలో. నిజంగా అలాగే అనుకుంటున్నారు జనాలు కొంతమంది అనుకుంటున్నారు సార్, కొంతమంది అనుకుంటారు, కొంతమంది అనుకోరు. ఇంకా అమ్మవాడి ఏం పడలేదు పాపం ఆడవాళ్ళు. పథకాలు ఇస్తాం, తర్వాత ఇస్తాం, ప్రస్తుతానికి నాణ్యమైన మద్యం తక్కువ రేటుకే ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు గారు. సార్ ఇంకా రాలేదు ఏది. ఇప్పుడు కూరగాయలు కొన్నప్పుడు అదే రేటు అమ్ముతున్నారు. ఇప్పుడు టమాటాలు తగ్గిపోయినాయి అంటున్నారు. మరి కొట్టోళ్ళ రేట్ల మార్కెట్లో రేట్లు అలాగే ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో 40 రూపాయలు అమ్మేప్పుడు అలా 50 రూపాయలు అమ్ముతారు. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి తీసుకెళ్ళినప్పుడు 10 రూపాయలు మిగలాలి వాళ్ళకి. మరి ఛార్జీలు అవి కావాలి కదా. చాలామంది మందు తాగుతారు, పనిచేసేవాళ్ళు కానీ అలవాటు ఉన్నవాళ్ళు కానీ. ఇట్లా తక్కువ రేటుకి మద్యం ఇస్తానంటే వాళ్ళకి సంతోషం, హ్యాపీయే కదా. వాళ్ళకి సంతోషం కాదంటల్లా. ఎందుకంటే ఒకటి తాగేవాడు 2 తాగుతాడు, అప్పుడు రోడ్డు మీద పడిపోతాడు. లాభం ఏముంది? అంతే కదా. ఇప్పుడు 100 రూపాయలకి నువ్వు 50కి ఒకటి ఇస్తున్నావు. 100 రూపాయలకి ఇప్పటిదాకా 100 అన్నారు. 100 తీసుకెళ్ళి 2 కాళ్ళు తాగుతాడు, రోడ్డు మీద పడిపోతాడు, ఇంటికి వెళ్ళాడు. ఆడు భార్య పిల్లలు ఏమవుతారు అక్కడ? అసలు ఇది తీసేస్తేనే పోద్దండి. చేస్తల్లా అసలు ఏ ప్రభుత్వం కూడా చేస్తల్లా. రోడ్లు పడిపోతాడు. ఇప్పుడు జగన్ ఏమన్నారు, జగన్ వచ్చిన తర్వాత పెంచేశారు అన్నారు. తాగేవాళ్ళు ఎందుకు పెంచారు? మీరు మానేస్తారని పెంచాడు. కానీ 300 400 అయినా మీరు తాగేస్తున్నారు. అప్పు చేసి వడ్డీలు తెచ్చుకొని తాగేస్తున్నారు. ఎందుకు తాగాలని ఆయన అన్నాడు, మీరు తాగేస్తున్నారు. తాగకపోతే ఎలాగన్నారు. అందుకే జగన్ అక్కర్లేదు అన్నారు. గుద్దారు. ఇప్పుడు గుద్దేముంది, ఈ మధ్య దాకా తీసేస్తాను అన్నాడు. ఇప్పుడు రేపు పొద్దున 50 చేస్తాడు, నువ్వు 2 కాళ్ళు తాగుతావు. ఆ జగన్ గారు 150 అమ్మేప్పటికి నువ్వు 300 150 పెట్టి 3 కాళ్ళు తాగుతావు. పొద్దున తాగే మధ్యాహ్నం సాయంకాలం భార్య పిల్లలు ఉసూరు అని ఇంటికాడ ఉంటారు, నువ్వు రోడ్డు పక్కన ఉంటావు. ఏం లాభం? ఏదైనా ఒకటి అయిందా? ఎంతైనా తాగబోతాడు. 500 చేసినప్పుడు చంద్రబాబు 500 చేసినా తాగుతాడు. రేట్లు అలాగే ఉంచాలంట, తగ్గిస్తే మంచిదంట. తగ్గించాలండి. మళ్ళీ లేబర్ ఏం చేస్తారు?
మందు రేట్లు ఇంకా పెంచిన వాళ్ళే తాగుతారు వీళ్ళు. మందు తాగేవాళ్ళు గ్యారెంటీ అది. అది కేవలం దానికోసమే వాళ్ళు ఓట్లు చంద్రబాబు వేసిన తగ్గించాను అంటే మరి తగ్గించాలి ఆయన. ఆ ఏళ్ళ కోసమే తగ్గించాడు. మరి తగ్గించకపోతే బాగోదు. మరి మందు తాగేవాళ్ళ కోసమే కదా. ఇప్పుడు జగన్ గారు ఉంటే రేపు ఇప్పుడు జగన్ ప్రభుత్వం వస్తే మేము హైదరాబాద్ పనికి వెళ్ళాలన్నారు. మరి నిజం అబద్ధం మనకు తెలియదు. నేను పని చేస్తా. ఈ ప్రభుత్వం వస్తే వైఎస్ ప్రభుత్వం వస్తే మేము హైదరాబాద్ వెళ్ళి కూలికి వెళ్ళాలి, అక్కడ చేసుకోవాలి పని, ఇక్కడ ఉన్నాం అన్నారు. చాలామంది అన్నారు ఆ డైలాగ్. కానీ ఎందుకు మందు కోసం వెళ్తున్నారా లేదా పని కోసం వెళ్తున్నారా మనకు తెలియదు. ఇక్కడ 150 మీద అక్కడ 100 అమ్ముతున్నారు, మనకు తెలియదు. దానికోసం వెళ్తున్నారు ఏంటో మనకు తెలియదు. అది చంద్రబాబు గారు అతి త్వరలోనే ఏపీలో నాణ్యమైన తక్కువ రేటుకే మద్యాన్ని అందిస్తానంటూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మంచి నిర్ణయమేనా? ఆ మంచి నిర్ణయం కాదు. ఆ మందు అసలు అవసరమే లేదు. మందు అనేది అవసరం లేదు. ఎందుకంటే మందు ఉండటం వల్ల ఏమైందంటే ప్రజలకి చాలా నష్టం అయింది. ఇప్పటికే చాలామంది రోడ్డు మీదకి వచ్చిస్తున్నారు. చాలామంది అడుక్కుని కూడా తింటున్నారు. చాలామంది వ్యభిచారాలు చేసుకుని కూడా తింటున్నారు. నేను ఇది మాత్రం అక్షరాల నిజం. నేను కళ్ళారా నేను చూస్తున్నా. డైలీ రోజుకు ఒక 100 మంది ఆడోళ్ళు బయటికి వెళ్ళి ఏదేదో చేసుకొని తెచ్చుకుంటున్నారు. ఇది చాలా చాలా ఘోరంగా ఇంకా ముందు ఇంకా గలీజ్గా ఉంటుంది. నాకు మాత్రం తెలిసినంతవరకు నా అనుభవంలో చెప్తున్నా. ఇది చాలామంది నా అనుభవంలో ఇది జరిగింది. నేను చూస్తూ ఉండగా చాలామంది ఎంతమంది తెలుసా ఆడవాళ్ళు ఏంటి ₹1 లేక మొగుళ్ళు తెచ్చుకోలేక డబ్బులు ఆదాయం సాలక బయట కూడా వీళ్ళు కూడా బయటికి వెళ్ళి ఏదో విచారాలు చేసుకొని అవి తీసుకొని వస్తున్నారు ₹1. కానీ అది మంచి పద్ధతి కాదు. అది మంచి సమాజం కాదు అది. ఎందుకంటే నలుగురిలో మంచి సమాజంలో బతకాలా, మంచిగా ఉండాలా. అంతేగాని ఇలాంటివి చేసుకొని వెళ్తే పరిస్థితి ఎందుకు వచ్చేసిందంటే ఈ ఘోరంగా ఎక్కడ టైట్ అయిందంటే మనకిది నా జగన్ గారు చేయటం వల్ల కొద్దిగా ఆయన శాంతం ₹1 ఇచ్చాడు. కానీ మధ్యలో ఆగిపోయింది 6 నెలల నుంచి. అమ్మ తల్లి అమ్మ ఒడి అంటారు, నాన్న ఒడి అంటారు. ఏం లేదు పాపం. ఆడవాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారు. కూడా నిజంగా నేను నమ్మపోను. ఇప్పుడు పని చేసేవాళ్ళు లేకపోతే మద్యం తాగి అలవాటు ఉన్నవాళ్ళు తక్కువ రేటుకే నాణ్యమైన మద్యం వస్తుంది అనుకుంటారు కదా. మద్యం తాగి డబ్బులు అన్నీ బయట ఈ ఇంటికి వెళ్తారు. వీళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఆడ మనిషి ఏం చేసిద్ది, డబ్బులు వేయని అడిగిద్ది. డబ్బులు ఎక్కడ తాగి వెళ్తే డబ్బులు ఎక్కడ ఉంటాయి? ఇంకా కనీసం ఇంటికి ఖర్చుకైనా ఇవ్వాలిగా. 300 ఇవ్వాలిగా. 300 లేని ₹200 ఇస్తే ఆమె ఏం వండిద్ది? ఆమె అన్నం వండిద్దా, కూర వండిద్దా? ఏమొస్తుంది? ₹64 బియ్యం, ₹70 మంచి బియ్యం తింటే ₹100 సంసారం గడవదా? నాకు కరెక్ట్గా చెప్పాలి అది ఆన్సర్. గడవద్దు. ఎందుకంటే ఇది మాట నిజం. ఇది చాలా ముందు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇది చంద్రబాబు నాయుడు గారి మద్యం అనేది చాలా ఆదాయం వచ్చేది దానివల్ల కదా. చాలా ఆదాయం వచ్చే దానివల్ల అనుకుంటే మనం ఆదాయం రకరకాలు చాలా దాని మీద వస్తాయి. ఐటీ ఉంది, అన్నీ ఉన్నాయి, దాని మీద వస్తాయి. కానీ ఇది పద్ధతి కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఇది మంచిది కాదు అనుకుంటున్నాను నేనైతే. నాకైతే తెలిస్తే ఇప్పుడు మందు వదలటం అనేది చాలా తప్పు అనుకుంటున్నాను నేను. వదలకూడదు, ఆయన పెట్టకూడదు. ఆ మంచి మందు వద్దు, చెడ్డ మందు అసలు మందు తీసేస్తే మంచిది. వారు అతి త్వరలోనే నాణ్యమైన తక్కువ రేటుకి మద్యం ఇవ్వాలి అంటూ నిర్ణయం తీసుకున్నారు. ఒక మంచి నిర్ణయం ఏమంటారు ఇది? ఒక రకంగా మంచి నిర్ణయమే. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాము ఎట్లాగా లిక్కర్ మాఫియా జరిగింది. అంతా అసలు తాగుబోతులు అంటే వాళ్ళని త్వరగా మనం ఎప్పుడు మార్చలేము. ఓకేనా? సో కంప్లీట్గా మద్యం ఆపేసిన ప్రభుత్వానికి డబ్బులు మొత్తం రావు. ఇప్పుడు మనకు తెలిసిందే చాలా వరకు ప్రభుత్వానికి డబ్బులు అందుతుంది మద్యం మీదే. కనీసం ఎలాగో మద్యం మొత్తం ఆపడం చాలా కష్టం. అట్లీస్ట్ వాళ్ళకి ఇచ్చేదన్నా కొంచెం మంచి ఇస్తే మంచిది. మద్యం అంటేనే మంచిది కాదు, దాంట్లోనే కల్తీ చేసి వాళ్ళని అనారోగ్యం పాలు చేస్తున్నారు. అట్లీస్ట్ వీ షుడ్ బి గివింగ్. అంటే ఇప్పుడు అన్ని స్టేట్స్లో అన్ని మంచి బ్రాండ్సే ఉన్నాయి. బట్ మన ఏపీలో చూసారా అన్ని క్రికెట్ బెట్టింగ్, IPL బ్రాండ్లు అన్ని డిఫరెంట్గా వచ్చి ప్రజల ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు. సో అట్లీస్ట్ కల్తీ మందులన్నీ ఆపేసి నార్మల్ బ్రాండ్స్ ఇస్తే బాగుంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి మద్యం కానీ బ్రాండ్లు కానీ వ్యతిరేకత వచ్చిందా జనాల్లో? ఆ వ్యతిరేకత వల్లే కదా మనం ఓట్లో అంత డిఫరెన్స్ చూసాము. మందుబాబులే ఓడించారా జగన్ని? మందుబాబులు ఓడించలేదు అనట్లేదు. ఓన్లీ మందు ఒకటే కాదు, జనాల మీద వ్యతిరేకత బాగా వచ్చింది గత ప్రభుత్వం చేసిన పాలన. ఇప్పుడు నాణ్యమైన మద్యం తక్కువ రేటుకి ఇస్తానని మద్యం అంటే ఎక్కువగా వినియోగం పెరిగే అవకాశం ఉందా?
వినియోగం పెరిగేదంటే అది డిపెండ్స్. ఎందుకంటే మందు తాగే వాళ్ళు అది మంచిదా కాదా అని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు. అట్లీస్ట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఆ కల్తీ మందు కాకుండా మంచి మందు సప్లై చేయాలని అనుకుంటున్నారు అంతే. మంచి మందు అంటే అది మందు ఏది మంచిది కాదు, అట్లీస్ట్ గుడ్ బ్రాండ్స్. మంచి నిర్ణయం అయితే మంచి నిర్ణయం. ముందు ప్రభుత్వానికి పెట్టుబడులు లేవు, ఇప్పుడు మొత్తం కొలాప్స్ అయిపోయింది. అట్లీస్ట్ గత ప్రభుత్వంలో మనకి ఏపీ క్యాపిటల్ అంటే చెప్పడానికి లేదు. అట్లీస్ట్ నౌ వీ హ్యావ్ ఏ క్యాపిటల్ అమరావతి అండ్ ఇట్ ఈస్ డెవలపింగ్. ఏమైనా తక్కువ రేటుకి మద్యం అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మంచి పని చేస్తున్నారు చంద్రబాబు గారు అంటే. తొందరలోనంటే ఇప్పుడు ఎక్కి కనీసం ఒక 50 రోజులు అయింది, ఏం చేయట్లేదు కాదు. అక్టోబర్ నుంచి తీసుకొస్తామని ఆలోచన చేస్తున్నారు. అక్టోబర్ నుంచి అంటే ఇప్పుడు ఎక్కినామనే చేస్తామని చెప్పారు కదా, కట్టలేదు కాదు, అదే పరిస్థితి. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఆ మద్యం మీద చాలా విమర్శలు అయితే రావడం జరిగింది. నాణ్యంగా ఉండట్లేదు, ఎక్కువ రేట్లు పెంచేశారు అంటూ విమర్శించారు. గవర్నమెంట్ వచ్చింది ఏమైనా తగ్గించాడేంటి? తగ్గలేదు, ఎప్పుడో తగ్గిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ జరగలేదు కదా, జరిగితేనే కదా చెప్పుకోవాలి. జరగనప్పుడు ఏమైనా చెప్పుకోవడం వాళ్ళగా. చాలామంది ముందాగే వాళ్ళు ఉన్నారు, అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఒక మంచి విషయమేనంటావా? మంచివి జరిగినప్పుడు మంచిదే, జరగనప్పుడు మంచిది కాదు. ఎంత జరిగింది అనుకో అప్పుడు అనుకుంటాం మంచిదేనని. జరగలేదు కదా ప్రజెంట్. అది ఇప్పుడు మద్యం రేట్లు ఇలాగే ఉంచాలంటావా లేదా తగ్గియాలంటావా? తగ్గిస్తే మంచిదే. తగ్గిస్తే తగ్గట్లేదుగా. తగ్గట్లేదా? తగ్గిస్తే ఒకటి తాగేవాళ్ళు 2 తాగుతారని అంటున్నారు కొంతమంది. తాగేముండదు, ఎవడు తాగేవాడు అదే తాగుతాడు, ఎన్ని తాగేవాడు అన్నీ తాగుతాడు. ఇప్పుడు మరి ఎంత రేటు ఉన్నా మరి తాగట్లేదు, ఎన్ని మానేస్తున్నారండి, తాగుతున్నాను. ఇప్పుడు తాగేదానికంటే తక్కువ రేటుకి వస్తే ఇంకా ఎక్కువ తాగుతారు, ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తారు అంటున్నారు. ఎవడు కడుపు పట్టినంత అన్నం తింటాడు కానీ కడుపు పట్టనకుండా తింటారు కదా. అది రేట్లు తగ్గియాలంటావా పెంచాలంటావా? తగ్గితే మంచిదే. ప్రస్తుతం మద్యం ఎలా ఉంది, నాణ్యత ఎట్లా ఉంది? నాణ్యత ఏముంది ప్రజెంట్, ఇప్పుడు ఈయన రాలేదు కదా, వస్తే అప్పుడు ఇప్పుడు తాగేవాళ్ళు కానీ ఇప్పుడున్న ముందు ఏమంటున్నారు? మామూలుగా మంచి మంది అంటున్నారా, లేదు బాగా లేదు ముందు అంటున్నారా? ఇప్పుడు జగన్ గారి ముందే అంటున్నారు అందరూ. అది తగ్గిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు అంటారు. మద్యం బ్రాండ్లు కూడా మార్చాలంటావా? మార్చితే మంచిదే. ఉన్న బ్రాండ్లు వస్తే మంచి, పాత బ్రాండ్లు కొత్తగా మార్చే అవసరం లేదు. ఆ బ్రాండ్లు వస్తే నడిస్తే చాలు. ఇప్పుడున్న బ్రాండ్లు తీసేయాలా? ఉన్న బ్రాండ్లు సరిపోతాయి. ఆ ఉన్న పాత బ్రాండ్లన్నీ వస్తే చాలు, ఇంకా కొత్త బ్రాండ్లు ఇంకెందుకు. పాత బ్రాండ్లు తీసుకురావాలి, ఇప్పుడు ఉన్నాయి కూడా ఉంచితే పర్వాలేదంట. పర్వాలేదు. చంద్రబాబు గారు మంచి పని చేస్తున్నారు. ఎలక్షన్ టైంలో మందు రేట్లు తగ్గిస్తాను, మంచి మందు ఇస్తానని హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చుకున్నప్పుడే ఇది జరగకుండా మనం ఏం చెప్పలేం కదా. జరిగితే అప్పుడు బాగుంది అనుకుంటాం, జరగలేదు.